హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. కొన్ని పరిణామాలు ఎలా ఉంటాయంటే ఒక ఏరియా దిశను మార్చేస్తాయి. సరిగ్గా అలాంటి పరిణామాలు మనం గత 2-3 దశాబ్దాలుగా హైదరాబాద్లో చూస్తున్నాం. ఒక్కొక్క ప్రాజెక్టు ఒక్కొక్క ఏరియాలో రావడం, ఆ ఏరియాకు సంబంధించిన రియల్ ఎస్టేట్ భూమి రావడం, అలాంటి పరిణామాలు మనకు హైటెక్ సిటీ కన్స్ట్రక్షన్ అప్పటి నుంచి మొదలై అట్లా సిటీ సరౌండింగ్లో జరుగుతూనే ఉన్నాయి. ఒక సందర్భంలో యాదగిరిగుట్ట టెంపుల్ రీనోవేషన్ వర్క్ స్టార్ట్ అయినప్పుడు ఆ ఏరియాకు సంబంధించి, తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఫ్యూచర్ సిటీ అన్న మొదటి నుంచి మనకు నాగార్జున సాగర్ రోడ్డు, శ్రీశైలం రోడ్డు మధ్య ఉన్న ఏరియాలకు సంబంధించి ఇప్పుడు లేటెస్ట్గా ఒక పరిణామం, అది ఏదో నేను ఆషామాషగా చెబుతున్న పరిణామం కాదు. ఆ కన్స్ట్రక్షన్ చేసే సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ఆధారంగా పబ్లిష్ అయిన వార్తల నేపథ్యంలో నేను ఆ వార్త మీకు చెప్తున్నాను. సో ఈ పరిణామం ఒక ఏరియాకు సంబంధించి ఒక అద్భుతమైన బూస్ట్ ఇచ్చే రకంగా మనకు పరిణామం కనిపిస్తుంది. దానికి సంబంధించిన ఆ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ పరిశీలిస్తే మనకు చాలా విస్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఏరియా రూపురేఖలు మారబోతున్నాయి, ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ బూమ్ రాబోతోంది అన్న ఇండికేషన్స్. ఏ ఏరియా ఎక్కడ ఉంటుంది, ఎంత దూరంలో ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని చెప్తాను. ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు కూడా అది మంచి లాభాలను తెచ్చిపెట్టే ఏరియాగా మారుతుంది. దానికి కూడా మళ్ళీ రకరకాల కారణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పే పరిణామం ఒకటి, నేను చెప్పే ఒక భారీ ప్రాజెక్ట్ ఒకటి, దాంతోపాటు మరిన్ని సానుకూలపరమైన అంశాలు ఆ ఏరియా ప్రాంతానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకోవడానికి స్పష్టమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. నేను ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ అన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకు హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం 8 వైపులా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగానే సాగుతుంది. కాకపోతే మనకు అప్రిషియేషన్ వస్తున్న ఏరియాలను గనక గమనిస్తే గత 2 సంవత్సరాల అబ్జర్వేషన్, నేను అంతకంటే ఎక్కువ వెనక్కి వెళ్ళట్లేదు. ఈ లేటెస్ట్ పరిణామాలను చూస్తున్నాం కాబట్టి, లేటెస్ట్గా జరగబోతున్న అంశాలను కూడా చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాను ఈ మాట. గత 2 ఏళ్ల కాల పరిమితిలో చూస్తూ ఉంటే, ఇక్కడ ఈ పాయింట్ చెప్పే ముందు ఇంకోటి విషయం చెప్పాలి. జనరల్గా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో, పర్టికులర్గా ఓపెన్ ప్లాట్ ఇన్వెస్ట్మెంట్లో సంవత్సరానికి 18% అప్రిషియేషన్ వస్తే అది ద బెస్ట్ అని చెప్పి ఎకానమిస్టులు చెప్తూ ఉంటారు, ఆర్థికవేత్తలు చెప్తుంటారు. ఓపెన్ ప్లాట్లో పైన ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరానికి 18% ప్రోగ్రెస్ కనుక ఉంటే ప్రైసింగ్, సో అది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అని చెప్పి. కానీ అలాంటి పరిస్థితి హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని ఏరియాలలోనే ఉంది. కొన్ని ఏరియాలలో 10-12% ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ వైపు కానీ, విజయవాడ వైపు కానీ చాలా తక్కువగా కనిపిస్తుంది. కీసర వైపు కానీ, కరీంనగర్ రోడ్ వైపు కానీ, మరి నాగ్పూర్ రోడ్ కానీ, లేకపోతే వెస్ట్ బాంబే హైవే కానీ, లేదా వెస్ట్ ఏరియాస్ కానీ, ఈ ఏరియాస్లో ఎలా ఉంటుందంటే మనకు ఈ ఏదైతే గుడ్ ఇండికేషన్ అని చెప్తున్నారు ఎకానమిస్టులు, ఆ పర్సంటేజ్ ఉంటుంది. అంటే 18-20% ఉంటుంది. కానీ ఒక్క ప్రాంతం మాత్రం సంవత్సరానికి 25-30% అప్రిషియేషన్ ఇస్తున్న ఏరియా ఫ్యూచర్ సిటీ ఏరియా. నేను 2024 జూన్ నుంచి నేను అక్కడ తిరుగుతున్నాను. సరిగ్గా ఇప్పుడు జూన్ 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇంకొక వారం రోజులైతే నేను తిరగడం స్టార్ట్ చేసి 2 ఏళ్లు పూర్తవుతుంది. ఆ రోజున్న ప్రైసింగ్కి, అంటే ఓపెన్ ల్యాండ్స్ ప్రైసెస్కి, అంటే అగ్రికల్చర్ ల్యాండ్, ఫామ్ ల్యాండ్స్కి సంబంధించి కావచ్చు, లేదా వెంచర్లలో ఉన్న ప్లాట్లకు సంబంధించిన గజం ధర కావచ్చు, స్పష్టంగా 25-30% హైప్ కనిపిస్తుంది. పర్టికులర్గా నక్కర్దమేడుపల్లి ఏరియాలో అయితే దాదాపు 35% అప్రిషియేషన్ కనిపిస్తుంది సంవత్సరానికి గత 2 ఏళ్లుగా. ఎందుకు కారణం అంటే ఆ లైఫ్ సైన్సెస్ హబ్ ఏదైతే ఉందో, అంటే ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను అన్ని సెక్టర్లకు ఇస్తున్నారు కాబట్టి దాంట్లో మానవ జీవితానికి సంబంధించి లింక్ ఉన్నవి హెల్త్, మెడికల్ అండ్ ఫార్మా, ఈ 3 సెగ్మెంట్లను కలిపి లైఫ్ సైన్సెస్ హబ్ అని 4,000 ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో, మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఇంకొక 2,000 ఎకరాలు, మొత్తం మీద 6,000 ఎకరాలలో అక్కడ మల్టిపుల్ సంస్థలు వస్తున్నాయి. హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఫ్యూచర్ సిటీ ఉండేది ఆ ఏరియా కాబట్టి ఇది గ్రహించిన వాళ్ళు, ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మేము 2 ఏళ్ల కింద నక్కర్దమేడుపల్లి వెంచర్ వేసినప్పుడు, ఫార్మా సెన్సిటీ వేసినప్పుడు ఆ రోజు వచ్చి చూసిపోయిన వాళ్ళు, నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేసిన వాళ్ళు, ఇవాళకి కూడా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్న వారు కూడా ఇది గమనిస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో. కానీ ఇంకా వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. వెయిట్ అండ్ వాచ్ లాగా ఉన్నారు.
సో వాళ్ళకి తెలుస్తుంది, అరే ఆ రోజు పెట్టుంటే ఇప్పటికే మనకు ఖచ్చితంగా 35% అప్రిషియేషన్ ఉండేది అని. కానీ మళ్ళీ ఇప్పుడు అదే అదే ధోరణి కనిపిస్తుంది. సరే, అది ఎవరి ఇష్టం వాళ్ళది, మనం బలవంతం పెట్టలేం. ఇప్పుడు ఎవరినైనా కూడా చెరువు దాకా తీసుకెళ్ళగలం కానీ బలవంతం మీద నీళ్ళైతే తాగించలేం కదా. వాళ్ళకి ఇష్టం ఉంటుంది, అవతల లేకపోతే లేదు. నా రోలు అంతే, రైట్. అయితే ఆ పర్టికులర్ నకర్తంబేడిపల్లి ఏరియాలో ఉండే సానుకూలమైన అంశాలు చాలా మంది కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ రోడ్లనే ముందెందుకు డెవలప్ చేస్తుంది మిగతా రోడ్లను కాకుండా ప్రభుత్వం? అఫ్ కోర్స్ రతన్ టాటా రోడ్ అనేది కొత్త రోడ్, కానీ ఎగ్జిస్టింగ్ రోడ్లను డెవలప్ చేస్తున్నది పర్టికులర్గా నకర్తంబేడిపల్లి ఏరియాలోనే. నేను చాలా నా స్టేటస్లో పెట్టుకుంటుంటాను, నేను చాలా చూపిస్తూ ఉంటాను క్లియర్గా గ్రౌండ్ లెవెల్ ఏందనేది. నేను కూడా కార్లో అప్పుడప్పుడు డ్రైవ్ చేస్తూ వెళ్ళినప్పుడు వీడియో కూడా షూట్ చేస్తూ ఉంటాను. సో ఆ ఏరియా ఎందుకు చేస్తుందంటే, ఆ తక్కలపల్లి గేట్ నుంచి స్టార్ట్ అయ్యి నకర్తమేడిపల్లిని బైపాస్ చేస్తూ అది నేరుగా ఫ్యూచర్ సిటీలో ఉన్న హెచ్జిసిసి సెంటర్ కనెక్ట్ అవుతుంది. ఆ రోడ్ అంత ఇంపార్టెంట్ రోడ్. అక్కడ 200 ఫీట్ రోడ్ ఉంటుంది. అది ఒకవైపు మాల్ వెళ్తుంది, మాల్ అనే టౌన్ వైపు, ఇంకొక వైపు మాడుగుల వైపు వెళ్తుంది. ఇలాంటి పరిణామాలన్నీ ఆ ఏరియాలో చోటు చేసుకుంటున్నాయి కాబట్టి అక్కడ అప్రిషియేషన్ చాలా ఫాస్ట్ గా కనిపిస్తుంది. సో ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయమని నేను పదే సజెస్ట్ చేసే ప్రధానమైన రీజన్ అది, రైట్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. ఇక దీనికి వస్తే, కేంద్ర ప్రభుత్వం మనకు 3 హై స్పీడ్ రైల్వే కారిడార్లు ఇచ్చింది. అఫ్ కోర్స్ కొన్ని పేపర్లు దాన్ని బుల్లెట్ ట్రైన్ రాస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న టైంకి నేను ఇందాక ఒక అరగంట కింద దక్కన్ క్రానికల్ వార్త చూస్తాను, దాంట్లో బుల్లెట్ ట్రైన్ రాశారు. నిజానికి 500 కిలోమీటర్ల కంటే వేగంగా ప్రయాణించే వాటిని బుల్లెట్ ట్రైన్లు అంటారు. హై స్పీడ్ రైలు ఇప్పుడు మనకు శాంక్షన్ అయింది. బుల్లెట్ ట్రైన్ ఎక్కడ వస్తుంది? అహ్మదాబాద్ నుంచి ముంబై వస్తుంది. ఇక్కడ జరుగుతున్నది హై స్పీడ్ రైలు. హై స్పీడ్ రైలుకు సంబంధించిన డీటెయిల్స్ మనకు ఇప్పుడు వచ్చాయి. మొన్ననే నేను ముంబైకి సంబంధించిన అలైన్మెంట్ ఫైనల్ అయిందని చెప్పి చెప్పాను, అద్భుతమైన వ్యూస్ వచ్చేదానికి. ఇప్పుడు లేటెస్ట్గా తెలంగాణ బార్డర్లో ఉన్న హైదరాబాద్ టు అమరావతి, అమరావతి టు చెన్నైకి వెళ్లే హై స్పీడ్ రైలు కారిడార్కు సంబంధించి తెలంగాణ బార్డర్కు సంబంధించిన డీటెయిల్స్ ఈ సదరు కార్పొరేషన్ ఏదైతే ఉందో హై స్పీడ్ రైల్ కార్పొరేషన్, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఇప్పుడు డిపిఆర్ రెడీ అవుతుంది. దీని ప్రకారం వివరాలను చెప్తున్నాను. ఈ వివరాలు చూస్తే మనకు నాగార్జున సాగర్ రోడ్డులో మనకు బొంగళూరు ఎగ్జిట్ 12 నుంచి 7 కిలోమీటర్స్ ఇబ్రాహీంపట్నం, అక్కడ నుంచి 15 కిలోమీటర్స్ యాచారం, అక్కడ నుంచి 12 కిలోమీటర్స్ మనకు మాల్ ఉంటుంది. ఆ మాల్ ఏరియాకు సంబంధించిన డీటెయిల్స్ చెప్తున్నాను. అద్భుతంగా మాల్ ఏరియా రూపురేఖలు మారబోతున్నాయి. సో ఇప్పుడు మాల్ ఏరియాలో మనకు చౌకగా దొరుకుతాయి, ధర తక్కువకి భూములు దొరుకుతాయి, ఓపెన్ ప్లాట్స్ దొరుకుతాయి. ఏంటి అంటే, ఈ హై స్పీడ్ రైలు మార్గంలో శంషాబాద్ నుంచి స్టార్ట్ అవుతుందని అందరికీ తెలుసు. అక్కడ పెద్ద ఎత్తున టెర్మినల్ వస్తుంది. ఆ టెర్మినల్ బహదూర్గూడ దగ్గర వస్తుంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్కు దక్షిణం వైపు, రీజనల్ ఔటర్ రింగ్ రోడ్కు ఉత్తరం వైపు. అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణలో కేవలం 4 స్టేషన్స్ ఉంటాయి. 4 స్టేషన్స్. ఒకటి శంషాబాద్లో స్టార్టింగ్ పాయింట్, అది అయిన తర్వాత ఫస్ట్ హాల్ట్ వచ్చేసి మనకు ఫ్యూచర్ సిటీలో కూడా అద్భుతంగా మనకు హై స్పీడ్ రైల్వే టెర్మినల్ వస్తుంది, రైల్వే స్టేషన్ వస్తుంది. ఆ తర్వాత సెకండ్ హాల్ట్ వచ్చేసి మాల్. ఎందుకు మాల్ అనేది ఇక్కడ ప్రశ్న, అది కూడా నేను డీటెయిల్స్ చెప్తాను. మాల్ ఇంపార్టెన్స్ ఎందుకు, అక్కడ ఎందుకు ఇస్తున్నారు అనేది. ఆ తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ స్టేషన్ హాలియా, నల్గొండ జిల్లాలో హాలియా. ఆ తర్వాత తెలంగాణలో లాస్ట్ స్టేషన్ వాడపల్లి అనేది మనకు తెలుసు, కృష్ణానది ఆంధ్రప్రదేశ్ను తెలంగాణను వేరు చేసే ప్రాంతం. ఆ వాడపల్లి దగ్గరలో లాస్ట్ స్టేషన్ వస్తుంది తెలంగాణకు సంబంధించి. ఆ తర్వాత మరి ఏపీలో ఎన్ని స్టేషన్లు ప్రతిపాదించారు, ఆ తర్వాత చెన్నై వరకు ఎలా ఉంటుంది ఏంటనేది ఇంకా తేలలేదు. బట్ తెలంగాణకు సంబంధించిన పార్ట్ మాత్రం ఇది ఆ సదర్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక. మరి ఇందులో ఈ మాల్ను ఎందుకు సెలెక్ట్ చేశారనేది ఇప్పుడు ప్రశ్న, అది చెప్తాను. అది చెప్పే ముందు, ఇంతకు ముందు ప్రతిపాదించిన దాని ప్రకారం తెలంగాణలో ఈ హై స్పీడ్ రైల్వే కారిడార్, చెన్నై వైపు వెళ్లే కారిడార్ 236 కిలోమీటర్లు ఉండాల్సింది. దాన్ని ఇప్పుడు ఏకంగా సగానికి సగం తగ్గించి డైరెక్ట్ గా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో కొత్త మార్గంలో హై స్పీడ్ రైల్ కారిడార్, భారత్ ఫ్యూచర్ సిటీ, డ్రై పోర్టు, హాలియా, వాడపల్లి. ఏమన్నా వెలిగిందా? హైదరాబాద్ చెన్నై ప్రాజెక్ట్ అలైన్మెంట్ లో కీలకమైన మార్పులు ఏంటి అంటే, ప్రతిపాదిత స్టేషన్లకు సమీపంలో ప్రాంతాలు, రహదారుల గురించి నేషనల్ హై స్పీడ్ రైల్ కారిడార్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. డ్రై పోర్ట్ ఇది మాల్ దగ్గర వస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పారు. NH-19 కి 12 కిలోమీటర్స్ దూరం. NH-19 అంటే నాగార్జున సాగర్ రోడ్డుకు సమీపంలో 12 కిలోమీటర్స్ దూరం, మాల్ 15 కిలోమీటర్స్. అక్కడ డ్రై పోర్టు ప్రతిపాదన. ఇంతకుముందు చాలా ప్రాంతాలలో మనోహరాబాద్లో ఒకసారి, ఇంకో దగ్గర ఒకసారి చాలా చెప్పుకున్నారు. బట్
ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి నియర్ బై ఏరియా, నేను ఇంకొక వీడియో కూడా చెప్పాను ఇంతకుముందు, ఇంకో 19 గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలపబోతున్నారని. ఇది డ్రై పోర్ట్ వచ్చే ఏరియా కూడా ఆ గ్రామాల పరిధిలో ఉంటుందన్నమాట. సో మాల్లో మనకు ఫస్ట్ హాల్ట్ వస్తుంది. శంషాబాద్ దగ్గర స్టార్ట్ అయ్యి ఫ్యూచర్ సిటీ హాల్ట్, ఆ తర్వాత మాల్ తర్వాత హాలియా తర్వాత వాడపల్లి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అయిపోతుంది. అక్కడ నుంచి చెన్నై వైపు వెళుతుంది హై స్పీడ్ రైల్ కార్. దీనికి సంబంధించి డ్రై పోర్టు మాల్ NH19 12 కిలోమీటర్స్, సమీపంలో ఉన్న టౌన్ వచ్చేసి మాల్ 15 కిలోమీటర్స్ నియర్ బై టౌన్. హాలియా స్టేట్ హైవే 167కి 1 కిలోమీటర్ దూరం, హాలియా మండల కేంద్రానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ స్టేషన్. రైల్వే స్టేషన్ మిరియాల కూడా 35 కిలోమీటర్లు, నల్గొండకు 55 కిలోమీటర్లు ఉంటుంది ఆ ప్లేస్. ఆ తర్వాత వాడపల్లి కూడా 167 స్టేట్ హైవేకి 15 కిలోమీటర్లు, హాలియాకు 33 కిలోమీటర్లు, మిరియాల కూడా 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇట్లా ఈ 3 ప్లేసెస్ని చూసుకుని ఆంధ్రప్రదేశ్ ఎంటర్ అవుతుంది. తర్వాత దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చెప్తాను. హైదరాబాద్ చెన్నై హై స్పీడ్ కారిడార్ ప్రాజెక్టు తెలంగాణలో మొదలై ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడులో ముగిసేలా రూపకల్పన చేశారు. తొలుత ఈ ప్రతిపాదించిన దాని ప్రకారం తెలంగాణలో చాలా ఎక్కువ వచ్చేది డిస్టెన్స్, ఇప్పుడు ఎక్కువ ల్యాండ్ కూడా అవసరం ఉంటుందని చెప్పి దీన్ని అలైన్మెంట్ గణనీయంగా తగ్గించారు. ఇదే విషయాన్ని నేషనల్ హై స్పీడ్ రైల్ కారిడార్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల తెలిపింది. శంషాబాద్ లో ప్రారంభమయ్యే ఈ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ అంటారా, హై స్పీడ్ యాక్చువల్ గా రైలుకు సంబంధించిన రాష్ట్రంలో భారత్ ఫ్యూచర్ సిటీ, డ్రై పోర్టు, హాలియా, వాడపల్లి ఈ 4 చోట్ల బుల్లెట్ రైలు ఆగేలా స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు హై స్పీడ్ రైల్ కారిడార్ సంస్థ ప్రతిపాదించింది. వాటిలో డ్రై పోర్ట్, హాలియా, వాడపల్లి స్టేషన్లు నల్గొండ జిల్లా పరిధిలో ఉన్నాయి. భారత్ సిటీ వాడపల్లి మార్గంలో చెన్నై హై స్పీడ్ రైల్ కారిడార్ ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలం క్రితమే కోరింది. ఈ నేపథ్యంలో అలైన్మెంట్లు మార్పు చేశారు. హైదరాబాద్ చెన్నై ప్రాజెక్టులో డ్రై పోర్టు స్టేషన్ ప్రతిపాదించడం ఒక ప్రత్యేకత. తెలంగాణకు సముద్ర తీర ప్రాంతం లేని నేపథ్యంలో ప్రత్యేకంగా సరుకు రవాణా కోసం డ్రై పోర్టు ఏర్పాటు చేయాలన్న ప్రణాళికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హై స్పీడ్ రైలు ప్రతిపాదనను సిద్ధం చేశారు. డ్రై పోర్టులో సముద్ర తీరం నుంచి పోర్టు వరకు జరిగే ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన సరుకుల నిల్వలను చేయడం, కస్టమ్స్ క్లియరెన్స్, లోడింగ్ వంటి పనులు నిర్వహిస్తారు. రాష్ట్రం నుంచి ఎగుమతులు, దిగుమతులు రవాణా వేగవంతంగా జరిగేందుకు వీలుగా ఈ డ్రై పోర్టు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇక్కడ ఒక హైలైట్ చెప్పాలి. యాక్చువల్గా మాల్ అనేది ఎలా ఉంటుందంటే, ఓన్లీ సిటీ అంటే మన హైవే పక్కనే, సాగర్ హైవే మీదనే దాదాపు 2.5-3 కిలోమీటర్లు ఉంటుంది. ఎండింగ్ స్టార్టింగ్ పాయింట్ అంటే మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళుతుంటే యాచారం తర్వాత 12 కిలోమీటర్స్ పోగానే మాల్ స్టార్ట్ అవుతుంది. మాల్ స్టార్టింగ్ నుంచి ఆ మధ్యలో ఉండే ఒక రోడ్డు వరకు నార్త్ ఏరియా అంతా రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఉంటుంది. ఆ రోడ్డు తర్వాత ప్రాంతం అంతా నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో ఉంటుంది. విచిత్రంగా ఆ మాల్ ఉండేది ఒకటే. మనం రోడ్లు ఆ టౌన్ క్రాస్ చేస్తూ వెళుతుంటే బోర్డులు చూస్తుంటే ఒక్కోసారి ఉలిక్కి పడతాం, అదేంటి ఇక్కడ రంగారెడ్డి జిల్లా యాచారం ఉంది, ఇక్కడ నల్గొండ జిల్లా చింతపల్లి ఉంది అని అనుకుంటాం. నాతో వచ్చిన వాళ్ళకు కూడా చూపించి మేము జోకులు వేసుకుంటాం, విచిత్రంగా ఉంది మాల్ అనేది. ఇప్పుడు ఆ మాల్కు సంబంధించిన రూపురేఖలు మారడానికి ఇది ప్రధానమైన రీజన్. హై స్పీడ్ రైల్ కారిడార్, డ్రై పోర్టు, దాంతోపాటు ఫ్యూచర్ సిటీ ఎక్స్టెన్షన్ లో భాగంగా మరో 19 గ్రామాలను కలపబోతున్నారు. అవి కూడా మాల్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు దీంట్లోకి వస్తున్నాయి. దాంతోపాటు ఈ అడ్వెంచర్ పార్క్ అని ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో 3,000 ఎకరాల్లో ప్రతిపాదించారు. అది ఎక్కడ వస్తుందంటే మనకు చెరికొండ వాటర్ ఫాల్స్ సరౌండింగ్ ఏరియా ఉంటుంది. అది కూడా మళ్ళీ మాల్కు దగ్గరలో ఉంటుంది. తర్వాత మాల్ నుంచి మాడుగుల వెళ్లే రోడ్డు, అటువైపు 2 రోడ్లు పెద్ద రోడ్లు వస్తున్నాయి ఫ్యూచర్ సిటీ మధ్యలోంచి వెళ్లే రోడ్లు. నిజానికి ఫ్యూచర్ సిటీకి వెన్నెముకగా ఒక రోడ్డు కనిపిస్తుంటుంది ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీలో. ఆ మ్యాప్ చూసిన వాళ్ళకి తెలుస్తుంటే సరిగ్గా మధ్య నుంచి వెళ్తుంటుంది ఇట్లా వెన్నెముకలాగా. అది 260 ఫీట్ల వెడల్పుతో వేస్తున్నారు. అంటే రతన్ టాటా రోడ్డు 330 ఫీట్లు అయితే దాంట్లో ఫ్యూచర్ సిటీ మధ్యలో ఉన్న మెయిన్ వెన్నెముక లాంటి రోడ్డు 260 ఫీట్ల వెడల్పుతో వేస్తున్నారు. ఆ తర్వాత ఇంకొక రోడ్డు 200 ఫీట్ల రోడ్డు, అది ఫ్యూచర్ సిటీ మధ్యలోంచి లైఫ్ సైన్సెస్ హబ్ నుంచి మాడుగుల వెళుతుంది, రంగారెడ్డి జిల్లా మాడుగుల. ఎందుకంటే ఈ 19 గ్రామాలు కలపబోతున్న గ్రామాలు అటువైపే కాబట్టి అటువైపు ఈ కొత్త రోడ్ల ఎక్స్టెన్షన్ ప్రతిపాదిస్తుంది ప్రభుత్వం. మనకు మ్యాప్ చూస్తుంటే TGIAC రూపొందించిన మ్యాప్ చూస్తే, మాస్టర్ ప్లాన్ చూస్తే మనకి ఇవన్నీ అర్థమవుతాయి. కొద్దిగా లోతుగా స్టడీ చేయాలి. కొంతమందికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా సరే వాళ్ళకి చెప్పొచ్చాలన్న ఉద్దేశం కాదు, జనరల్గా అర్థం కాదు కొంతమందికి మ్యాప్లు. గూగుల్ మ్యాప్లు కూడా కొంతమందికి ఈజీగా అర్థమవుతాయి, కొంతమందికి అర్థం కాదు. మొత్తం చూసిన తర్వాత ఎటువైపు ఈస్ట్, ఎటువైపు వెస్ట్ అని అడుగుతుంటారు, ఎటువైపు నార్త్, ఎటువైపు సౌత్ అని అడుగుతుంటారు. అప్పుడు నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. నిజానికి గూగుల్ మ్యాప్లో మనకు పైన రెడ్ మార్క్ చూపిస్తుంటుంది, అది నార్త్ అని. కొంతమంది ఎనేబుల్ చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. అది అబ్జర్వ్ చేస్తే మిగతా మనకు ఏది ఎక్కడ ఏ రోడ్డు నార్త్ టు సౌత్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రతన్ టాటా రోడ్ ఉంది, ఇది నార్త్ టు సౌత్. సేమ్ టైం అమరావతి రోడ్డు కానీ లేదా ఈ ట్రంక్ రోడ్ అని వస్తుంది. ఇవి ఏంటంటే వెస్ట్ నుంచి ఈస్ట్ రోడ్లు ఇవి.
సో ప్లస్ లాగా ఉంటాయి అన్నమాట. అది కొద్దిగా అబ్జర్వేషన్ వాళ్ళకి అర్థమవుతుంది. సో ఏదేమైనా కూడా 4-5 డెవలప్మెంట్స్ నేను ఇందాక చెప్పినవి, హై స్పీడ్ రైల్వే కారిడార్, తర్వాత డ్రై పోర్టు, తర్వాత ఈ అమరావతి రోడ్డు కావచ్చు, తర్వాత ఎక్స్టెన్షన్ లో 19 గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలుపుతూ ఉండడం కావచ్చు, ఇలాంటి 4-5 పరిణామాలు మాల్ అనే ప్రాంతానికి ఒక మహాద్భుతమైన టర్నింగ్ పాయింట్ కాబోతున్నాయి. అక్కడ రియల్ ఎస్టేట్ భూమ్ కి అద్భుతమైన కారణం కాబోతుంది. రైట్, ఇది నాకు ఉన్న సమాచారాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేశాను. ఈ కంటెంట్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.